బ్యాక్ టు న్యూస్. ఖమ్మంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మార్కెట్లో వినాయకుడి విగ్రహాలు, పూజ వస్తువులు కొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మం నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వినాయకుడి ప్రతిమలు, అలాగే ఆ గణనాథుడి పూజకు కావాల్సినవి కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం మై సెంటర్ నుంచి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, వంక్రతుండం కలిగి కోటి సూర్యకాంతులతో వెలిగే ఓ మహానుభావుడా, నేను ఏ పని చేసినా అడ్డంకులు రాకుండా చూడు స్వామి అంటూ మనం వినాయకుడికి తొలి పూజ చేస్తాము. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులంతా కలిసి భారీ ఎత్తున వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటున్నారు. సో ఉదయం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ భక్తులంతా కూడా వినాయకుడి ఆ పూజకు కావలసిన వస్తువుల్ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యన వినాయకుడి పూజకు కావాల్సిన గరిక కావచ్చు, అలాగే పళ్ళు కావచ్చు, అలాగే పువ్వులు కావచ్చు, వెలగపండ్లు కావచ్చు, అలాగే ఇతర పూజా సామాన్లు కావచ్చు, అన్నీ కొనడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా వర్షపాతం అయితే నమోదవుతోంది. ఈ వర్షపాతం వల్ల కొన్ని మండపాలు కూడా పాక్షికంగా దెబ్బతింటున్న పరిస్థితి. సో ఇప్పటికే మండపాల వద్ద టార్బాలిన్ కవర్లు కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా టార్బాలిన్లు కప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యన ఖమ్మం సెంటర్లో ఇప్పటికే వినాయకుడి విగ్రహాలు కొనడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. వర్షం పడుతున్నా సరే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో కొంతమంది వినియోగదారులు ఇక్కడ వినాయకుడి విగ్రహాలు సైతం ఇక్కడ కొంటున్న పరిస్థితి కనబడుతోంది. సో వర్షంలో కూడా భక్తులు వినాయకుడి పట్ల ఉన్న భక్తి భావాన్ని కూడా చూపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంతమంది భక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. భక్తులు కూడా కొంత అందుబాటులో ఒకసారిగా వాడుతున్నారు. సో అమ్మ చెప్పండి, ఇవాళ వర్షం పడుతుంది కదా, మీరు వర్షంలో కూడా వినాయకుడి విగ్రహాలు కొనడానికి వచ్చారు. ఏ విధంగా ఉందమ్మా పండుగ ఇవాళ? వినాయకుడు అంటే అందరికి ఇష్టమే కదా. సో వాన వచ్చినా వరదలు వచ్చినా అదేమని పెట్టాలి కాబట్టి రావాల్సింది తప్పదు. వినాయకుడిని తీసుకోవడానికే వచ్చాం. అన్ని తీసుకోవాలి. ఇప్పుడు వర్షం పడుతున్నా కూడా కొనడానికి వచ్చాం. సో అంత ఎక్సైటెడ్గా ఉన్నాము అందరం. ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఈ రోజు ఎస్పెషల్ గా వానలో జరుపుకుంటున్నాం. సో వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి వచ్చారు కదా, రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి. వాళ్ళ లాస్ట్ డే కాబట్టి ఇంకా చాలా తక్కువ ధరకి మంచి బొమ్మలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి పండగ చేసుకుంటాము, ఈ రోజు కూడా ఎంత ఆశాజనకంగా లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో భక్తులు కూడా ఇప్పుడే పెద్ద సంఖ్యలో కొనడానికి వస్తున్న పరిస్థితి. సో అన్న చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు? వినాయకుడు కొందామని వచ్చినాము. ఈ వర్షం కారణంగా కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు ఆల్రెడీ కొనడానికి వచ్చినాం, ఫ్యామిలీతో వచ్చాము. ఇంకా 4-5 వచ్చారు. అంటే కేవలం పిల్లల కోసం కొంటున్నారా, లేదంటే మీరు ప్రతి సంవత్సరం కొంటారా? ప్రతి సంవత్సరం మేము భక్తితో దేవునికి ఆరాధిస్తాము కాబట్టి ప్రతి సంవత్సరం కొంటాము. సో భక్తులంతా కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. సో పూర్తిగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులంతా ఒకసారిగా మీకు హెవీ క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది. ఖమ్మం నగరంలోని మైరు సెంటర్ వద్ద హెవీ క్రౌడ్ అయితే కొనసాగుతుంది. వినాయక చవితి పండుగకు కావలసిన వస్తువులు, అలాగే పూజా సామాగ్రిలు కూడా కొనడానికి భక్తులంతా కూడా నిమగ్నమైపోయి ఉన్న పరిస్థితి. సో ఇటు కొనుగోలుదారులు, అటు వినియోగదారులతో కూడా ఈ ప్రాంతం అంతా రద్దీగా ఉంది. కొంత వర్షం వల్ల కొంత అసంతృప్తి ఉన్నా కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని కొనాలి, వినాయకుడికి తొలి పూజ చేయాలన్న నేపథ్యంలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి కూడా బారులు ఎత్తున పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది భక్తులు కూడా ఇక్కడ బొమ్మలు కూడా కొంటున్నారు. సో అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం బొమ్మలు కొంటారమ్మా? పూర్తిగా ధరలు కూడా ఈసారి కొంత రీజనబుల్ గా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో షాపు నిర్వాహకులు కూడా మనకు అందుబాటులో. అమ్మ చెప్పు, ఈ సంవత్సరం ఏ విధంగా ఉందమ్మా వ్యాపారం? వర్షం చాలా ఉండడం వల్ల బేర సరిగ్గా లేదు. వర్షం వల్ల తక్కువ రేట్లకి ఇస్తున్నారు, తెచ్చిన రేట్గానే ఇస్తున్నాం, అదే రేట్లకి ఇచ్చేస్తున్నాం. వర్షంలో కూడా భక్తులు చాలా మంది బొమ్మలు కొనడానికి వస్తున్నారు, ఇతరత్ర పూజా సామాగ్రి కొనడానికి వస్తున్నారు కదా, ఏ విధంగా చూసుకోవచ్చు? ఈసారి చాలా ఎక్కువ స్థాయిలో విగ్రహాలు పెడుతున్నారు అనిపిస్తుందా? అవును, ఈసారి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టున్నారు. కానీ వర్షాల వల్ల అసలు డ్యామేజ్ అయినాయి కదా, ఎక్కువ కొంతమంది తీసుకుంటారు. మేము తీసుకొచ్చిన 300 బొమ్మలా తీసుకొచ్చాం. దాంట్లో 150 దాకా పోయి ఉంటాయి, ఇంకా 150 ఉంటాయి. అంటే అది కూడా అంటే 300 బొమ్మలు తీసుకొచ్చారు, 150 అమ్ముడు అన్నారు. ఆ 150 కూడా సాయంత్రంలోగా మధ్యాహ్నంలో అమ్ముడుపోతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? లేదు, అంత ఏం లేదు. ఇంకా చెప్పలేము, ఇక అయిపోయింది, టైమింగ్ అయిపోతుంది కదా, ఇంకా 1 అవర్ దాకా ఉంటుంది. ఇక అంతే, ఇక టైమింగ్ లేదు సార్, ఇంకా అంతే.
సో చూశారు కదా ఈసారి వినాయక చవితి బొమ్మలు ఎక్కువగానే పోయాయి, ఆశాజనకంగానే ఉంది అనుకున్న నేపథ్యంలో కూడా ఆ వర్షం ఒకంత నష్టాన్ని కలిగించిందని చెప్పేసి కూడా బొమ్మల తయారీదారులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వినాయక చవితి పండుగను చేసుకుంటున్నారు అనేందుకు పూర్తిగా ఇదే నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే వినాయక చవితి పండుగ అంటే వినాయకుడు అంటేనే తొలి పూజ చేస్తారు. తొలి పూజ అందుకునే దేవుడు వినాయకుడు, గణనాథుడు. సో పూర్తిగా ఈ వినాయక చవితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి చేసుకోవాలి. వర్షం అడ్డం ఉన్నా కానీ చిన్నపిల్లలు సైతం ఎక్కువగా ఆ బొమ్మలు తీసుకోవాలి. సో మన దగ్గర పాప కూడా అందుబాటులో. అమ్మ బొమ్మ కొన్నావా నాన్న? ఎంత అయింది? 400. ప్రతి సంవత్సరం కొంటావా? ఈ సంవత్సరమే కొన్నా. ఈ సంవత్సరం కొన్నావా? ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సో చిన్నపిల్లలు కూడా బొమ్మలు కొనుక్కొని ఆనందాది వ్యతిరేకాలు కూడా హర్షాది వ్యతిరేకాలు కూడా పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారిగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ భక్తులు వినాయకుడి పండగకు కావాల్సిన సామాగ్రిని కొనే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల వినాయకుడి పూజలు కూడా తొలి పూజలు కూడా అందుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఏది ఏమైనా వర్షం ఉన్నా కానీ భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వినాయకుడి పూజకు కావలసిన ఆ సామాన్లన్నీ కూడా అంటే మామిడి తోరణాల దగ్గర నుంచి గరిక, అలాగే వెదురు పందిళ్ళు, అంటే చెరుకు గడలు, వెలగ పండ్లు కావచ్చు, పళ్ళు కావచ్చు, అరటి పండ్లు కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలా వినాయకుడి పండుగకి కావలసిన సమస్త వస్తువుల్ని కూడా కొనడానికి భారీ ఆసక్తి చూపిస్తున్నారు. వర్షంలో సైతం లెక్క చేయకుండా భక్తులందరూ పెద్ద ఎత్తున వినాయకుడి పండుగ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా టీవీ, ఖమ్మం నుంచి.